ఒక్క స్టైల్ నేను చెప్తాను, మీరు చూడండి, ఎంజాయ్ చేయండి అనేది. ఇంకొకటి ఏమిటంటే చూడండి, మీరు రాండి నాతో, లెటెస్ట్ డిస్కస్ అనేది ఇంకొకటి. ఐఎమ్ డూయింగ్ దిస్ అనుకుంటాను నేను. ఓకే, బట్ మీ స్టోరీ అయితే ఫస్ట్ లాక్ అయిపోయింది కదా సార్. మా స్టోరీస్ నుంచి లైన్ రావాల్సిన అవసరం లేదు. నా స్టోరీ మీ స్టోరీ కూడా, అది చాలా మందికి తెలియదు. మీరు ఎందుకు ఒక ఫిలిం ఇష్టపడతారంటే మీరు కనెక్ట్ చేసుకుంటారు. కరెక్ట్. ఒక ఫ్యామిలీ డ్రామా జరుగుతుంటే ఒక హస్బెండ్ వైఫ్ని చాలా బాగా చూస్తూ ఉంటే నాకు ఇలాంటి హస్బెండ్ ఉంటే బాగుంటుంది అని, లేదంటే నా హస్బెండ్ ఇలా అవ్వాలి, నేను హస్బెండ్ ఇలా కంట్రోల్ చేయాలి, ఏంటో ఒకటి జరుగుతూ ఉంటుంది. లాస్ట్ బాగా పెళ్ళైన వైఫ్స్ అందరూ కనెక్ట్ అవుతారు సార్. మీ ఇంట్లో కూడా ఏమైనా సలహాలు సూచనలు కంట్రోల్? సలహాలు లేదు, అక్కడ ఆర్డర్స్ లో. సూపర్ స్టార్ ఉపేంద్ర గారికే తప్పలేదు. తప్పు లేదు అయితే. తప్పు లేదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. యా, బట్ యూ టుక్ అ లాంగ్ బ్రేక్ సార్ డైరెక్షన్ కోసం. అఫ్ కోర్స్ కబ్జాలో మేము చూసాము, బట్ ద థింగ్ ఈస్ నేను యాక్ట్ చేశారు అందులో, బట్ డైరెక్షన్ ఇన్ని ఇయర్స్ ఎందుకు? అది ఏంటో, నేను ఆఫ్టర్ ఉపేంద్ర ఒక 10 years గ్యాప్ ఇచ్చాను. ఉపేంద్ర తర్వాత నేను ఏ ఫిలిం డైరెక్ట్ చేయలేదు. ఓన్లీ స్టోరీస్ గీరీస్ కొంచెం ఇండైరెక్షన్ చేశాను అనుకోవచ్చు మీరు, ఒక 2-3 ఫిలిమ్స్. తర్వాత అది వదిలేశాను. ఇండైరెక్షన్ వద్దు, డైరెక్ట్ చేస్తే డైరెక్టే చేయాలి, ఇండైరెక్షన్ చాలా డేంజర్ అని. అప్పుడు ఒక్కటి నేర్చుకున్నాను, నేను ఇక్కడ యాక్టర్ అంతే. ఓకే, నేను ఏమారా డిస్కస్ చేయొచ్చు. వన్స్ యాక్చువల్లీ నేను సెట్కి వెళ్ళిన తర్వాత ఇదన్నీ తీసి పారేసి కూర్చోండి, నేను ఆర్టిస్ట్ అవుతాను, లేదంటే కష్టమవుతుంది అని అక్కడి నుంచి నేను యాక్టింగ్ చేసుకొని చాలా ఫిలిం చేశాను. అదొక ట్రావెల్ బాగుంటుంది, వేరే వాళ్ళ స్టోరీ, వేరే వాళ్ళ డైలాగ్స్, అదొక ఎక్స్పీరియన్స్. తర్వాత ఏదో ఒక ఐడియా వచ్చింది, ఒక సూపర్ అని ఒక ఫిలిం చేశాను ఆఫ్టర్ 10 years. దట్స్ క్రేజీ ఫిలిం అసలు అది. ఆ టైంలో నయనతార నేను చేసింది. అదైన తర్వాత మళ్ళీ ఒక 5 years గ్యాప్ వచ్చింది. మళ్ళీ వేరే ఫిలిం చేసి మళ్ళీ ఒక బ్రేక్ చేసుకొని ఒక ఉపేంద్ర 2 అని చేశాను. రైట్. మళ్ళీ 8 years గ్యాప్ వచ్చేసింది అది అయిన తర్వాత. గ్యాప్ పెరుగుతూ వచ్చింది సార్ బేసిక్ గా మీలో ఉన్న డైరెక్టర్ కి. అవును, ఎప్పుడు ఆ డైరెక్ట్ చెప్తాడు, ఏమో డైరెక్ట్ చేయాలని చేయొద్దు, ఎందుకు చేయాలని ఫస్ట్ కనుక్కో, తర్వాత చెయ్యాలి. పర్ఫెక్ట్. యాక్చువల్లీ చెయ్యాలని చెయ్యొద్దు, ఎందుకు చెయ్యాలి అని. యా, సో దీంట్లో రిష్మా లైక్ డెఫినెట్లీ ఉప్పి సార్ సూపర్ స్టార్, నాట్ ఓన్లీ ఇన్ కన్నడ. యాక్చువల్లీ ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచే, 20 years బ్యాక్ నుంచే ఉపేంద్ర గారు అంటే తెలుగులో కూడా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వెన్ యూ ఆర్ ఎంటరింగ్ దిస్, అంటే ఈ వరల్డ్లోకి, యూఐ వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు, సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ అండ్ హూ అప్రోచ్డ్ యూ ఫస్ట్? అసలు ఏం జరిగింది? As you said, sir has worldwide fans. Right, true. In every country and every corner of the world, they'll know who Upendra sir is and they'll know what work he's given to us. So it's very special. So in that, if you would have, today I'm sitting here with sir, which is a privilege for me. But if you would have told me 5 years back that I'll be working with sir, I wouldn't have believed you. But it all happened, and when I got the call, when I met sir for the first time, I was giving, is this reality for me? But when I went to the sets for the first 5 years back you got a call for this film? No. Okay. For UI. UI, okay. 5 years back I was... 5 years is a thing chesi, after 5 years shooting start chestaru. No, I'm sorry, I've mistaken. Yeah. No, that's okay. That is my image. Ippudu gap ani vachindi kada. Okay.